హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ ట్రై చేశాను. చాలా 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 అసలు నోరు ఊరిపోద్ది, మామూలుగా ఉండదు అసలు. మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ పెనం పెట్టి దాని మీద కొంచెం లైట్గా నూనె రాసి ఒక 15 నిమిషాలు హీట్ చేసింది పెనంని. ఆ పెనం హీట్ అయిపోయిన తర్వాత దానికి పైన నీట్గా స్టవ్ ఆఫ్ చేసి నీట్గా అప్పుడు మళ్ళీ ఎగ్ వేయండి. ఒక ఎగ్ కొట్టి దాని మీద వేయండి. ఎగ్ కొట్టేసిన తర్వాత సింపుల్గా దాన్ని అలా వదిలేండి కొంచెం దాకా. దానికి అదే హీట్ వచ్చి దాయిగా హాఫ్ బాయిల్ టైప్ వస్తుంది. కొంచెం సేపు ఉన్న తర్వాత గుడ్డి మొత్తం అటే ఇటే మొత్తం జరిపి నీట్గా ఎక్కడికి మొత్తం స్క్వేర్లో లోపలగా రౌండ్గా కొంచెం లైట్గా వచ్చేలాగా. నాకైతే రౌండ్గా రాలేదు, బట్ అలా సరిపోద్ది. అది అయిపోయిన తర్వాత మీరు లైట్గా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి నీట్గా సిమ్లో పెట్టి కొంచెం సిమ్లో పెట్టి హైట్ చేస్తే అసలు మామూలుగా ఉండదు, ఎక్సలెంట్లో ఉండదు. అదే ఒక 2 మినిట్స్ హీట్ పెట్టండి సరిపోద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 2 మినిట్స్ హీట్ పెట్టి దాన్ని కొంచెం లైట్గా చేస్తే సరిపోద్ది. నాకైతే చాలా సూపర్గా వచ్చింది, అసలు ఎక్సలెంట్గా వచ్చింది, ఎక్కడ నో డౌట్. అసలు చాలా 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 బాగుంది. నేను తిన్నాను, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్లో కంపల్సరీ విజిట్ చేయండి ఈ వీడియోని. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా మిస్ అవ్వకుండా అసలు మీరు మాత్రం. అసలు చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ వేయండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీలు ట్రై చేసి వాడండి. అసలు చాలా సూపర్గా